నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం। మంచిర్యాల జిల్లా మందమర్రి జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో 10వ తరగతి పరీక్షల దృష్టిలో ఉంచుకొని మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ గారి చేతుల మీదుగా పిల్లలకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది। అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలందరూ 10వ తరగతి పిల్లలు మంచి మార్కులు సాధించాలని ఆశిస్తున్నాం। ఎవరు కూడా చెడు మార్గంలో పోకుండా ఉన్నత శిఖరాలకు పోవాలని సూచించారు। ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వారి అభినందనలు తెలియజేశారు। మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మా వంతు సహాయం చేయాలని దృక్పథంతో దాతలను సంప్రదిస్తే వారి సహాయం చేయాలని హృదయానికి ఇవే మా కృతజ్ఞతలు। ఇంకా దాతలు ఎవరైనా ఇలాంటి సహాయం చేయాలని ఆలోచన ఉంటే మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సమాచారం ఇస్తే వారి దయార్థ హృదయానికి తగు న్యాయం చేస్తుందని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ తెలిపారు। అలాగే ఇంతటి మహా కార్యక్రమానికి సహకరించిన సందేల మహిరా కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్, మందమర్రి పట్టణ అధ్యక్షులు నంది పాటరాజు, మండల అధ్యక్షులు సకినాల శంకర్, దాడి రాజు, ఎండి జావిద్ పాషా, రవీందర్, నాగరాజు, చరణ్ పాల్గొన్నారు। 10th క్లాస్ పిల్లల కోసం ప్యాడ్స్, పెన్స్, స్కేల్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ। ఎంతవరకు తెచ్చుకోగలుగుతారు ఒకసారి డేట్ చెప్పండి। మీరు ఎలా రిజల్ట్ ఇస్తారు మిగతా వాళ్ళు? మేము ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుండి పిల్లలకు స్కూల్ ప్యాడ్స్ ఇవన్నీ ఇస్తున్నాం। ఇలాంటి కార్యక్రమం మేము ఎందుకు చేస్తామంటే ఇక్కడనే మన బేస్ ఏదైతే 10th క్లాస్ ఉందో ఇప్పుడు నేను ప్రతిసారి ఒక్కొక్క గెస్ట్ని పిలుస్తాను। ఈరోజు ఎస్ఐ సార్ని పిలుస్తాను, ఎందుకంటే సార్ అంతా ఇప్పుడు ఒక చైర్లో ఉన్నారంటే కారం స్టడీ। ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇప్పుడు మన యూత్ ఎట్లుంటే అంటే చిల్లరగా ఇప్పుడు చూస్తారు బయట గంజా ఎంజాయ్ కొడతారు, అలా తాగుతే ఏమైతే అదే చెట్ల మధ్యలో ఉండిపోతాం। నన్ను ఇక్కడ పిలవడానికి కారణం ఏదో మేము గొప్ప అక్కడ కాదు, ఇన్స్పిరేషన్ ఉంటుంది। మీ అందరు కూడా మేము కూడా ఈ పొజిషన్కి వెళ్ళవచ్చు, మేము తప్పేం కాదు। మేము మంచి చదువుకుంటే మేము మంచి అచీవ్మెంట్ సాధించుకోవచ్చు, మేము కళలు కలవచ్చు, మాకు కూడా అర్హత ఉన్నదని చెప్పేసి మేము భావించుకుంటారు ఉద్దేశంతో ఈ ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది। మాకు థ్యాంక్ యూ, ఎందుకంటే నేను కాదు, ఇన్స్పిరేషన్ ఉంటుంది। మీ అందరు కూడా మేము కూడా ఈ పొజిషన్కి వెళ్ళవచ్చు, మేము తప్పేం కాదు। మనం ముందుకోవడానికి అవకాశం లేదు। ఎటువంటి చీకల బలం వేసినట్టే, మనం ఎటువంటి గోల్ లేదు అంటే ఎటువంటి మనం ఇబ్బంది లేదంటే చీకల బలం వేసినట్టే। అన్ని సందర్భాలలో అది సక్సెస్ కాదు, ఫస్ట్ మనం గోల్ సెట్ చేసుకోవాలి, ఆ గోల్ కోసం